పెద్దలు సబితా ఇంద్రెడ్డి గారికి, అదేవిధంగా పెద్దలు వాణి దేవమ్మ గారికి, అదేవిధంగా సునీత గారికి, ఉమ్మ గారికి, అదేవిధంగా కార్పొరేటర్స్ అందరికీ, మరి పత్రికా మిత్రులకు మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీ పాలన ఎట్లుందంటే, మరి బీఆర్ఎస్ పార్టీని బదలాం చేయాలా, మరి బీఆర్ఎస్ క్యాడర్ని డిమారలైజ్ చేయాలా, అప్పుడే వారి కార్యక్రమాలన్నీ ముందుకెళ్తా అన్నటువంటి దోరిలో ఒక కుట్రపూరితమైనటువంటి రాజకీయాన్ని ఈ రాష్ట్రంలో తెరరేపింది కాంగ్రెస్ ప్రభుత్వం. మనం చూసుకున్నట్టయితే ఈరోజు 2 yearsలో వాళ్ళు చేసింది ఏమీ లేదు. ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా మరి గాలికి వదిలేసి, మరి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చకుండా, పాలన చేత కాకుండా, మరి ఈరోజు ఏంటంటే మరి బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నించే గొంతుకైనటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులైనటువంటి మరి కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని మరి ఏదో రకంగా వేధింపులకు గురి చేయాలని ఒక రాజకీయ కక్షతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈ సిట్ ఇన్వెస్టిగేషన్ ద్వారా ముందుకు వస్తుందని చెప్పేసి మనకు అర్థమవుతుంది. ఇది ఒకటే కదా, ఇప్పుడు అక్క చెప్పినట్టుగా మనకు ట్రాన్స్కోకి సంబంధించినటువంటి కమిషన్ కానీ, కాళేశ్వరం కమిషన్ కానీ, అదేవిధంగా మనకి ఈ కార్ రేసింగ్ కానీ, ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కానీ, ఇవన్నీ కూడా ఒక రాజకీయ కక్షలో భాగంగానే ఇవన్నీ కూడా జరుగుతున్నాయని మనకి ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఎందుకు నిన్నటికి మొన్న మరి బొగ్గు స్కామ్ గురించి హరీష్ రావు గారు మాట్లాడినటువంటి సమయంలో ఈవినింగే వితౌట్ 24 hours ఇంటిమేషన్ కూడా నోటీస్ ఇవ్వకుండా హరీష్ రావు గారికి నోటీస్ పంపించడం, తర్వాత వితిన్ 2 daysలో మళ్ళీ కేటీఆర్ గారికి నోటీస్ పంపించి ఈరోజు ఇన్వెస్టిగేషన్కి పిలిపించడం జరిగింది. సో ఇది ప్రభుత్వం ఏంటంటే నిజంగా ఒక వాళ్ళకి ఈ యొక్క సిట్ అనేది ఏమంటుంది, ఎక్కడైనా ఏదైనా ఆరోపణలు వస్తే దానిపైన ఎంక్వైరీ కోసం చేయడం జరుగుతుంది. దానికి కూడా ఒక టైం బాండ్ ఉంటుంది. ఏ దానికైనా కూడా ఒక టైం ఉంటుంది. 3 నెలల 6 నెలల విచారణ చేపట్టండి. దానికి సంబంధించినటువంటి ఆరోపణలు ఏవైతే నిజమైతే బయటికి చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒక స్వతంత్ర దర్యాప్తు సంస్థ అది. కానీ ఈరోజు ప్రభుత్వం ఏంటంటే తనకు అనుకూలంగా మలుచుకోవడానికి మరి ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. మనం చూసుకున్నట్టయితే ఈరోజు హరీష్ రావు గారు, మరి అదేవిధంగా కేటీఆర్ గారు దేశవ్యాప్తంగా పేరు పొందినటువంటి నాయకులు కాబట్టి వారి ప్రతిష్టను దిగజార్చే విధంగా మరి ఈ ఇన్వెస్టిగేషన్ పిలిపించి వారిని మానసిక క్షోభకు గురిచేసే విధంగా ఈరోజు మన కేటీఆర్ గారు మాట్లాడుతూ కూడా మనం అర్థం చేసుకోవడం జరిగింది. కుటుంబాలను బయటకు వచ్చి లేని కార్యక్రమాలని, ఆరోపణలని కూడా చేస్తూ మరి ఇబ్బంది పెట్టేటువంటి కార్యక్రమం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేయడం ఆనవాయితీగా మారుతుందని చెప్పేసి వారు ఆవేదనతో మాట్లాడినటువంటి విషయాలు కూడా ఈరోజు ప్రజలు గమనిస్తున్నారని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను. ఇప్పుడు నిజంగా బొగ్గు స్కామ్ జరిగింది అనుకుంటున్నాం. మరి ఈరోజు వారి మంత్రే చెప్తా ఉన్నారు, డిప్యూటీ సీఎం గారే చెప్తున్నారు దానికి నిజంగా కూడా రద్దు చేస్తున్నామని చెప్పేసి చెప్పడం జరిగింది. దానిపైన కేంద్ర ప్రభుత్వం కూడా మరి ఒక కమిటీ వేస్తుంది. ఆ కమిటీ కూడా 3 months 3 days అని చెప్పేసి చెప్తా ఉన్నారు. కానీ ఈ విధంగా ఏంటంటే ఏదైనా సరే మరి ఇన్వెస్టిగేషన్ కేవలం ప్రతిపక్ష నాయకులపైన కాకుండా ఈరోజు ప్రభుత్వం ఏదైతే చేస్తున్నటువంటి అవినీతి కార్యక్రమాలు ఉన్నాయో, మరి ఎక్కడైతే స్కామ్స్ మనం చూస్తూ ఉన్నాం, ఫస్ట్ నుంచి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడంలో విఫలమైంది. కానీ వాళ్ళు చేసినటువంటి స్కామ్ ఒక్కొక్కటి కూడా మనం ఆలోచన చేసుకోవాలి. సివిల్ సప్లై స్కామ్ జరిగింది, లిక్కర్ స్కామ్ జరిగింది, మరి అదేవిధంగా రైస్ స్కామ్ జరిగింది, మరి అదేవిధంగా మనకి ల్యాండ్ స్కామ్ జరిగింది, వాటర్ స్కామ్ జరిగింది, నిన్న మొన్న బొగ్గు స్కామ్. ఇవన్నిటిపైన సిట్ మరి ఏదైతే ఇప్పుడు దర్యాప్తు ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా నాకేమో సంబంధం లేదు, వాళ్ళే అధికారులు వేసుకున్నారని అంటే మరి ఈ స్కామ్ పైన కూడా ఇమీడియట్గా మరి సిట్ని ఏర్పాటు చేసి విచారణ జరిపించి మరి ప్రజలకు నిజానిజాలు తెలిసి చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తూ మరి ప్రజలంతా కూడా గమనిస్తూ ఉన్నారు. మీరు ఏంటంటే మున్సిపల్ ఎన్నికలు, అదేవిధంగా సీఎం గారు ఏంటంటే దావూద్కు పోయిన గారి తిరిగి వచ్చే వరకు ప్రజలను డైవర్ట్ చేయాలంటే ఏంటి, ప్రతిపక్షమైనటువంటి హరీష్ రావు, కేటీఆర్ గారి మీద ఇటువంటి ఎంక్వైరీలు చేస్తుంటే ప్రజలు డైవర్ట్ అవుతారన్న ఆలోచనతో మరి కార్యక్రమం చేసినట్టుగా కనిపిస్తుంది. కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యగా మేము భావిస్తాము. మాకు చట్టాలపైన గౌరవం ఉంది, న్యాయస్థానంపైన నమ్మకం ఉంది. కాబట్టి ఈరోజు విచారణకు మరి మొన్న హరీష్ రావు గారు కానీ ఈరోజు కేటీఆర్ గారు కూడా మరి వెళ్ళడం జరిగిందని చెప్పేసి తెలియజేస్తూ, మీరు ఎన్ని కుట్రలు పనినా కూడా మొన్న స్థానిక సంస్థ సర్పంచ్ ఎన్నికల్లో ఏ విధంగా అయితే బీఆర్ఎస్ పార్టీ అధిక స్థానాలు గెలుచుకోవడం జరిగిందో, మళ్ళీ రేపు జరగబోయేటువంటి మున్సిపల్ ఎన్నికల్లో కూడా మరి బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా మెజారిటీ స్థానాలు గెలుచుకుంటుంది. కేసీఆర్ గారి పైన నమ్మకం ఆ విధంగా ప్రజల్లో ఉంది అని చెప్పేసి కూడా తెలియజేస్తూ మరి థ్యాంక్ యూ.